మనమే కమిట్మెంట్ ఇచ్చుకోవాలి. మనకు ఇక్కడ ఎవరు బాస్ లేరు. మరి ఎవరికి కమిట్మెంట్ ఇవ్వాలంటే ఎవరైతే వెస్టేజ్‌లో జాయిన్ అవుతారో, ఎవరైతే వెస్టేజ్‌లో ఫ్యూచర్ ఉంది, మేము ఇందులో నిలబడి సక్సెస్ అవుతామని అనుకునే వారు ఎవరికి వారే కమిట్మెంట్ ఇచ్చుకొని ఇందులో సక్సెస్ కావచ్చు. వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి. తప్పులు సరిదిద్దుకోవాలి. ఏ పనైనా కూడా ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిందే. అలాగే వెస్టేజ్ బిజినెస్ కూడా నేర్చుకోవాలండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నేనింతే అంటే మనం ఇందులో సక్సెస్ కాలేము. అంటే నేర్చుకోకుండా నేను ఇంతే ఇలానే ఉంటాను అనంటే మనం ఇందులో సక్సెస్ కాకుండా ఉంటాము. దీనిని ఒక ట్రయల్‌గా భావించరాదు. అంటే వెస్టేజ్ బిజినెస్‌ని ఒక 2 నెలలు గాని, 3 నెలలు గాని చేస్తాను అనుకోవద్దు. ఏదైనా కూడా సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా మనం అందులో నిలబడాల్సిందే. 2 లేదా 3 నెలలు అంటే నువ్వు ట్రై చేసావు. స్టార్టింగ్‌లోనే 2-3 సంవత్సరాలు కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పుకున్నాను గదా! చాలా ఆశలు, చాలా మంది సాధించాలని కోరికలు కలిగిన వ్యక్తులు ఎందుకు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదు అనే నిర్ణయం తీసుకొని వెళ్తున్నారు? చూడండి ఫ్రెండ్స్, మనం. మనుషులం అంటే ఆశాజీవులం. చాలా మంది నాకు ఇల్లు కావాలి, కార్లు కావాలి అనే కోరికలు ఉంటాయి. అంటే వాళ్ళకి కోరికలు మాత్రమే ఉన్నాయి. వాటిని నెరవేర్చుకోవడానికి కావాల్సిన ఓపిక, తీరిక, కోరిక వాళ్ళకి లేవు. ఎందుకంటే ఈ బిజినెస్‌లో ఒక మంచి సక్సెస్‌ని చూడాలనంటే ఒక 2-3 సంవత్సరాలు ఇందులో నిలబడి ఉండాలి. అంటే ఈ బిజినెస్‌లో కావాల్సింది కోరిక, ఓపిక, తీరిక. అండ్ అలాగే నిలబడాలి, వినబడాలి, కనబడాలి. 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్. ఇప్పుడు మనం సెషన్‌లోకి వెళ్తున్నామండి. ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు. దీనికి కారణాలు కమిట్మెంట్ లేకపోవడం అండ్ ఓపిక లేకపోవడం. ఎవరికి వారే కమిట్మెంట్ ఇచ్చుకోవాలండి. అది లేకనే సక్సెస్ అవ్వడం లేదు. కమిట్మెంట్ అనేది కంపల్సరీ మనకి మనం ఇచ్చుకోవాలండి. కమిట్మెంట్‌గా వర్క్ చేయట్లేదు కాబట్టి సక్సెస్ అనేది మనకి త్వరగా రావట్లేదు. మిస్టేక్ నంబర్ 1, రీఇన్వెంటింగ్ ద వీల్. చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. ఆల్రెడీ మనకు చక్రాన్ని కనిపెట్టే ఉంది. దాని పద్ధతిలో వెళ్ళమని ఒక గైడ్‌లైన్‌గా మనకి ప్రతీదీ ఇందులో మనకి అప్‌లైన్ ద్వారా, మన మెంటర్ ద్వారా తెలుస్తూనే ఉంది. మనం వచ్చి మళ్ళీ దాన్ని తిరిగి కనిపెట్టనవసరం లేదు. ఆల్రెడీ మన ముందు అడుగులో మన మెంటర్స్, మన అప్‌లైన్స్ అడుగుజాడల్లో వెళ్తూ మనం ఇందులో సక్సెస్ కావచ్చు. మనం కనిపెట్టాల్సింది ఏమీ లేదు. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ సున్నాని ఆర్యభట్ట కనుగొన్నారు. మనం దాన్ని మళ్ళీ వచ్చి నేను సున్నాని కనిపెడతానంటే ఆల్రెడీ ఆర్యభట్ట కనుగొన్నారు గదా! నువ్వేం కనిపెట్టాల్సింది? ఆల్రెడీ ఇందులో చక్రం కనిపెట్టే ఉంది గదా! దాన్నెందుకు మళ్ళీ మనం తిరిగి కనిపెట్టాలి? జస్ట్ ఫాలో అవుతుంటూ వెళ్ళడమే. సిస్టమ్ ఫాలో కాకపోవడం, అన్నీ తెలుసనుకోవడం, అప్‌లైన్ ఫాలో కాకుండా టైమ్ అండ్ ఎనర్జీని వృధా చేయడం, స్వంత ప్రణాళిక వేయటం, పని చేయకుండా ఇన్‌కమ్ వస్తది అనుకోవడం, షార్ట్ కట్స్ ఉపయోగించడం, సిస్టమ్‌ని ఫాలో కాకపోవడం. చాలా మంది లీడర్స్ సిస్టమ్‌ని ఫాలో కారండి. చాలా మంది గూడా సిస్టమ్స్ ఫాలో కాకనే ఈ బిజినెస్‌లో ఫెయిల్ అవుతున్నారు. సిస్టమ్ ఒక రూల్‌ని పెట్టింది. దాన్ని ఫాలో అయ్యి సక్సెస్ కండి. అంటే సిస్టమ్‌ని ఫాలో అవ్వక ఫెయిల్ అవుతున్నాం. అన్నీ నాకే తెలుసనుకోవటం. అవునండి. చాలా మంది గూడా అన్నీ నాకే తెలుసనుకుంటారు. బయట ప్రపంచంలో మనకి అన్నింటి గురించి అవగాహన ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ప్రతి విషయం గురించి తెలుసు అని ఫీల్ కానవసరం లేదు. ఎందుకంటే బయట ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్ళినా జస్ట్ పేరు వినగానే, అంటే మనం వెస్టేజ్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళిన వెంటనే జస్ట్ పేరే వింటారు. జస్ట్ వెస్టేజ్ అనడంతోనే ఓహ్! వెస్టేజా? ఆ! నాకు తెలుసు అని అంటారు. బట్ వాళ్ళకి ఏం తెలియదండి. వెస్టేజ్ గురించి మీకేం తెలుసు అనంటే వెస్టేజ్ నేను విన్నాను అని అంటారు అంతే. అంటే వాళ్ళు జస్ట్ పేరు మాత్రమే విన్నారు. అది ఎవరి బిజినెస్ గురించి అయినా వాళ్ళకే తెలుస్తదంటే మన బిజినెస్ గురించి కూడా మనకే తెలుసు. వాళ్ళు జస్ట్ పేరు వినగానే నాకు తెలుసు అని అనడం వెంటనే మనం ప్లాన్ చెప్పకుండా రావద్దు. వాళ్ళని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పండి. ప్లాన్ చెప్పినంక మీరేం విన్నారో చెప్పండి సార్, మేము కూడా వింటామని అడగొచ్చు. అప్లైన్ ఫాలో కాకుండా నీ సొంత బిజినెస్‌ని ఇక్కడ చేయడం కష్టం. ఎందుకంటే ఈ సిస్టమ్‌కి మనం కొత్త. మనకంటే ఒక్క రోజు ముందు మన అప్లైన్ జాయిన్ అయినా కూడా తనని ఫాలో అవ్వాల్సిందే. అలాగే తను చదువుకున్నవాడా? లేదా తెల్లగా ఉన్నాడా? నల్లగా ఉన్నాడా? పొట్టా? పొడుగా? ఇది అవసరం లేదు కదా మనకి. గుడ్డిగా గుడ్డిగా మనం అప్లైన్‌ని ఫాలో అవ్వాల్సిందే. టైమ్ అండ్ ఎనర్జీని వృధా చేయడం. ఇందులో సక్సెస్ మీ వెంట ఉండాలంటే ఖచ్చితంగా టైమ్‌ని, ఎనర్జీ వృధా చేయకుండా ఉండాలండి. స్వంత ప్రణాళికలు వేయటం. నీవు ఆలోచించే విధానంలో ఏదైనా గొప్పగా ఆలోచిస్తే
దానిని కూడా ముందుగా మీరు అప్లైన్‌తో డిస్కస్ చేయాల్సిందేనండి. ఎందుకంటే ప్రణాళిక వేయడం మంచిదే. కానీ స్వంత ప్రణాళికలు వేయొద్దు. సొంత నిర్ణయాలు తీసుకున్నా కూడా బిజినెస్‌లో ఫెయిల్ అవుతున్నాం. సో, ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ముందుగా నేను ఇట్లా అనుకున్నానని మన అప్లైన్‌తో డిస్కషన్ చేసి దాన్ని అమలు చేస్తే బెటర్ అండి. పని చేయకుండా ఇన్‌కమ్ వస్తది అనుకోవడం, షార్ట్ కట్స్‌ని ఉపయోగించడం. ఏ జాబ్‌లోనైనా కూడా చూడండి లీడర్స్ ఏ జాబ్‌లోనైనా కూడా పని చేయకుండా ఇన్‌కమ్ అనేది వస్తదా? ఒక్కసారి ఆలోచించండి. మన వెస్టేజ్‌లో అలా రావాలని ఎందుకు అనుకోవాలి? ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, రోజువారీ కూలైనా గూడా ఖచ్చితంగా పని జేయాల్సిందే. మన తాతలైనా, తండ్రులైనా, ముత్తాతలైనా గూడా వాళ్ళు పని జేసే మనకు ఆస్తులను గూడబెడితే ఇప్పుడు కూర్చొని ఉంటున్నాం కావచ్చు. నాకింత ఆస్తి ఉంది అనడానికైనా గూడా. కాకపోతే వాళ్ళు గూడా పని జేసి కూడబెట్టిన ఆస్తే. పని చేయకుండా మాత్రం ఎక్కడ గూడా మనకి డబ్బులు రావు. ఏ సిస్టమ్‌లో కూడా పని చేయకుండా ఇన్‌కమ్ రాదు. షార్ట్ కట్స్ కూడా ఏమీ లేవండి. పని చేయకుండా డబ్బులొస్తున్నాయి అనంటే ఏదైనా స్కామ్ అయినా చేయాలి, స్కీమ్ అయినా ఉండాలి. అంతే. ఈ మిస్టేక్స్‌ని అధిగమించాలనంటే సిస్టమ్‌ని ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలి. 100% డూప్లికేషన్ చేయాలి. ఇది ఖచ్చితంగా డూప్లికేషన్ బిజినెస్సే. నో డౌట్ అండి. మన పైన ఉన్న అప్‌లైన్ అండ్ మెంటర్స్ ఎలా అయితే సిస్టమ్‌ని ఫాలో అవుతూ వెళ్తున్నారో, యాజ్ టీజ్‌గా మనం కూడా ఫాలో అవుతూ డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఎగ్జామ్‌లో కాపీ కొడితే డీబార్ చేస్తారు. బట్ మన వెస్టేజ్‌లో డూప్లికేషన్ అంటే కాపీ కొడితే సక్సెస్ అవుతాము. ఇది కంపల్సరీ డూప్లికేషన్ బిజినెస్సే. మిస్టేక్ నెంబర్ 2, ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. మన ఆలోచన విధానం మారకపోవడం, ఇది నా వ్యాపారం అనుకుని సమయం కేటాయించకపోవడం, నేర్చుకోవడం, మీటింగ్స్‌కి హాజరు కాకపోవడం. చూడండి ఫ్రెండ్స్, మన ఆలోచన విధానం మారకపోవడం. అంటే ఇప్పుడు ఒక కొత్త బిజినెస్‌లోకి మనం వచ్చాము. ఆ బిజినెస్‌కి తగ్గట్టు మన ఆలోచనలను, మన యాటిట్యూడ్‌ని, పద్ధతిని అన్నీ కూడా మనం మార్చుకోవాల్సిందే. మనకి ఇక్కడ ఉన్న నాలెడ్జ్ సరిపోదు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన విధానం మార్చుకొని దానికి తగ్గట్టు ఏదైతే మనం బిజినెస్‌లోకి ఎంటర్ అయినామో ఆ బిజినెస్ ఆలోచనలోకి మనం వెళ్లి పని చేసుకోవాలి. ఇది నా వ్యాపారం అనుకుని సమయం కేటాయించకపోవటం. ఇది నా వ్యాపారం అనుకుని సమయం కేటాయించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు అది నా పని అని ఫీల్ అయితేనే ఖచ్చితంగా అందులో సక్సెస్ అనేది అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఒక 5,00,000 పెట్టుబడి పెట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో మనం ఈజీగా 8-10 అవర్స్ వర్క్ పెట్టి ఉంటాము. ఎందుకంటే అది నాది, నా వ్యాపారం అని ఫీల్ అవుతాం కాబట్టి. ఇక్కడ కూడా ఈ బిజినెస్ నాది అనే సమయాన్ని కేటాయిస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ నాది అని ఫీల్ అయితామో ఇందులో తొందర గ్రోతింగ్ అనేది కూడా ఉంటుంది. నేర్చుకోవటం, మీటింగ్స్‌కి హాజరు కాకపోవటం. చాలా మంది కూడా నేర్చుకోవడానికైనా, మీటింగ్స్‌కి అటెండ్ అవ్వడానికైనా అస్సలు ఇష్టపడరండి. మాకన్నీ తెలుసు, చెప్పినవే చెప్తారు, అన్నీ తెలుసు అన్నప్పుడు ఎందుకింకా సక్సెస్ రావడం లేదు మరి? అంతే కదా! మాకన్నీ తెలుసు, మీటింగ్‌కొచ్చినాను గదా! ఒకేసారి మీటింగ్ జాయిన్ అయితేనే అన్నీ తెలిసిపోతాయా? మన దాంట్లో ఎన్నున్నాయి? ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది, సీఎన్‌టీ ఉంది, లీడర్‌షిప్ ట్రైనింగ్ ఉంది, 7 మిస్టేక్స్, 7 స్టెప్స్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ ఉన్నాయి గదా! ప్రతి ఒక్క రోజు సెషన్‌లోనే మనకన్నీ తెలిసిపోతాయా? ఎక్కడ గూడా తెలిసిపోదండి. మన మనం మీటింగ్స్‌కి అటెండ్ అయిన ప్రతిసారి గూడా ఏదో ఒక కొత్త పాయింట్ మనం కనెక్ట్ అవుతాము. వాళ్ళ టెస్టిమోనీసే కావచ్చు, వాళ్ళు చెప్పే ప్రొడక్ట్ నాలెడ్జే కావచ్చు, ఏదో ఒక పాయింట్ అయినా కనెక్ట్ కావచ్చు. ఈ మిస్టేక్స్‌ని అధిగమించాలంటే, ఇది నా వ్యాపారం అనుకుని పని చేయాలి. ఇది నాది అనుకుని మాత్రం పని చేయాలనండి. నీ డ్రీమ్స్ నా డ్రీమ్స్ నేనే సాధించాలని కసి పట్టుదలతో పని చేయాలి. అంతే గదా! నా డ్రీమ్స్ అనేవి నేనే కలలు కంటాను గాబట్టి, కలలనేవి నా డ్రీమ్స్ కదా! వాటిని ఫుల్‌ఫిల్ చేయాలంటే నేనే పని చేయాలి. ప్రతి పని వెంటనే చేయాలి. సాధించే వరకు వేస్టేజ్‌ని వదలరాదు. ఏ పనైనా గూడా నిర్లక్ష్యం చేయొద్దు అనండి. ఎందుకంటే ఇంకా వేస్టేజ్‌లో మాత్రం ఈ పని వెంటనే చేయాలి. ఒకరికి ప్లాన్ చెప్పాలంటే ఓకే. వెంటనే ప్లాన్ చెప్పేసేయాలి. ఎందుకంటే చెప్దాంలే, ఈవినింగ్ చెప్దాంలే, రేపు చెప్దాంలే, ఫోన్‌లో చెప్తాలే అంటే కుదరదండి. ఎందుకనంటే మన వెస్టేజ్‌లో ప్రతి వ్యక్తి గూడా ఇంపార్టెంటే. ఏ వ్యక్తితోని ఎంత బిజినెస్ వస్తదో మనకు గూడా తెలీదు. సో, ప్రతి పని వెంటనే చేయాలి. సాధించే వరకి మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం గదా! 2-3 సంవత్సరాల వరకి వెస్టేజ్‌లో నిబద్ధత కలిగి ఉండాలి. కమిట్మెంట్‌తో ఉంటే మనం సక్సెస్ అవుతాం. మిస్టేక్ నంబర్ 3, థింకింగ్ యూ ఆర్ ద ప్రాబ్లమ్. నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆలోచనని తీసివేయండి. భయాన్ని పక్కన పెట్టండి. నీలో ఎంతో కొంత టాలెంట్ ఉంటేనే అది నమ్మే వెస్టేజ్ వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నువ్వు చేయగలవు అనే భరోసాతోని వెస్టేజ్ ప్లాన్ చెప్తారండి. ఈ మిస్టేక్‌ని అధిగమించాలనంటే నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. అవును. నేను చేయగలను. నేను మాత్రమే చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు. మనల్ని మనం నమ్మాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. కాన్ఫిడెంట్ లెవెల్స్‌ని కూడా మనం పెంచుకోవాలి.
మీకు గైడ్ చేసే సక్సెస్ఫుల్ అప్లైన్ అండ్ మెంటర్ సలహాలు సూచనలు పాటిస్తూ పనిచేస్తే విజయం సాధించవచ్చు. ఖచ్చితంగా ఈ సిస్టంలో మనల్ని గైడ్ చేసే అప్లైన్స్, మెంటర్స్ అనే వాళ్ళు కంపల్సరీ ఉంటారండి. వాళ్ళే మన సలహాలని వాళ్ళని సలహాలు అడుగుతూ సూచనలు పాటిస్తూ వాళ్ళు ఏం చెప్తారో ఏదో స్టీల్ డూప్లికేషన్ ప్రాసెస్ లో వెళ్తే సక్సెస్ అనేది పొందవచ్చు. వెస్టేజ్ అనేది రూల్ ఆఫ్ బిజినెస్. ఈ కింద లీడర్ల నుండి పై అందరూ ఒకరినొకరికి అందించిన వారే. ఖచ్చితంగా మన వెస్టేజ్ అనేది రూల్ ఆఫ్ బిజినెస్ అనండి. మన అప్లైన్ వాళ్ళ అప్లైన్ కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ కింద వాళ్ళని సక్సెస్ చేసుకుంటూ వెళ్తే ఈ బిజినెస్ లో మనం కూడా గెలుస్తూ వస్తాము. అంటే క్రింది వాళ్ళని సక్సెస్ చేస్తే బిజినెస్ ఇది, క్రింది వాళ్ళని గెలిపిస్తూ మనం గెలిచే బిజినెస్ ఇది. ఇది ఖచ్చితంగా రూల్ ఆఫ్ బిజినెస్. వెస్టేజ్ లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు అని అంటే కారణం ఫుట్ ప్రింట్స్. అవునండి, వెస్టేజ్ లో అతి సామాన్యులు కూడా సక్సెస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రంజిత్ సార్ కూడా ఒక సాధారణమైన వ్యక్తి. తరల మిల్లులో పనిచేసే రంజిత్ సార్ ఇప్పుడు ఒక అసాధారణ వ్యక్తిగా, ఒక శక్తిగా మారాడు. కారణం ఫుట్ ప్రింట్స్. అంటే వాళ్ళ అప్లైన్ అడుగుజాడల్లో నడుస్తూ తను వాళ్ళని డూప్లికేషన్ ప్రాసెస్ లో ఫాలో అవుతూ సక్సెస్ అనేది తీసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఆ సార్ అడుగుజాడల్లో నడుచుకుంటూ సక్సెస్ ని పొందుతున్నాము. మిస్టేక్ నెంబర్ 4, టేకింగ్ రిజెక్షన్స్ పర్సనల్లీ. నో చెప్పటాన్ని అవమానంగా భావించకండి. ఏదైనా కూడా పర్సనల్ గా తీసుకోకండి. మనకి రిజెక్షన్స్ వచ్చినప్పుడు అవమానంగా ఆశ్రయ తీసుకోకండి. మీరు చెప్పిన బిజినెస్ కి నో చెప్పాడు, మీకు కాదు అని తెలుసుకోండి. మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా, సానుకూలంగా ఎదుర్కోండి. అవునండి, అలా నో అనగానే థ్యాంక్ యూ అని చెప్పండి. ఎందుకు ఇలా నో చెప్పడం ఆలోచించి బాధపడకండి. నాకు ఎవరు నా డౌన్ లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండరాదు. ఈ రోజు మన డౌన్ లో ఎవరు తాతపోవచ్చు, రేపు తాతపోవచ్చు, కాకపోతే ఖచ్చితంగా టీం అనేది వస్తుంది కదా, అదే నమ్మకంతో ఉండాలి. మనం ఒక అవకాశం ఇచ్చాం, దానిని ఎవరు తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. మనం ఇక్కడ అవకాశం ఇస్తున్నాం, వాళ్ళు ఓకే అంటే గుడ్, మనతో ట్రావెల్ చేస్తారు. నో అంటే వెరీ గుడ్. వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది కూడా వస్తుంది కదా, ఎక్స్పీరియన్స్ వచ్చిందని అనుకున్నాం. ఆ మిస్టేక్ అనేది రిపీట్ చేయకుండా ఉంటాం కాబట్టి వస్తే గుడ్, రాకపోయినా కూడా వెరీ గుడ్. భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దాన్ని గ్రహించి పట్టుదలతో, సానుకూల వైఖరితో పనిచేస్తే విజయం అనే తలుపు తెరవటం జరుగుతుంది మిత్రమా. అవునండి, భగవంతుడు ఇచ్చిన అవకాశం పట్టుకొని పనిచేస్తే విజయం అనేది మన చింతకు చేరుతుంది. భగవంతుడు అనే వారు మనకు అవకాశాలు మాత్రమే ఇస్తాడు, వరాలు శాపాలు ఇవ్వడు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని పట్టుకొని జీవితంలో ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 5, నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్ సేల్స్. రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. ఖచ్చితంగా అండి, మనం చేసేది వ్యాపారం. షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా, ప్రోడక్ట్ అమ్మితేనే వస్తాయి. ఖచ్చితంగా అండి, మనం చేసేది వ్యాపారమే. మనం ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యామండి, ప్రోడక్ట్ తీసుకున్నాం, వాడుకున్నాం, బట్ ఎవరికి చెప్పలేదు. అప్పుడు మనకి ఎలా డబ్బులు వస్తాయి? మనకి డబ్బులు రావట్లేదు, మాకు ఒక్క రూపాయి కూడా వల్లేదు, ఈ బిజినెస్ అంతా మోసము, ఇందులో డబ్బులే ఉండవు, ఎవరికి ఇవ్వరు అని అంటారు చాలా మంది. మనం ప్లాన్ కి వెళ్ళినప్పుడు లేదండి మనకు పడుతున్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనము తీసుకున్నాం, వాడుకున్నాం, సైలెంట్ గా ఉన్నాం, మనం ఎవరికి షేర్ చేయలేదు కదా. మనది ఏంటి ఈ బిజినెస్? షేరింగ్ బిజినెస్. మనది షేరింగ్ బిజినెస్ కాబట్టి మనం షేర్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ప్రతిరోజు ఒకరిద్దరికి ఉత్పత్తులు అమ్మటం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కొంతమందికి ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమ్మటం అలవాటు చేసుకోవాలండి. ఇలా రెగ్యులర్ గా కొనే ఫ్యామిలీలను తయారు చేసినట్లయితే వారిలో నుండి మంచి లీడర్ తయారవుతాడు. ఒక వ్యక్తికి మనం ప్లాన్ చెప్పినాం, తన బిజినెస్ లోకి రాకపోతే ఒక బెస్ట్ కస్టమర్ గా అయినా ఉండిపోతాడు, అంతే కదా. ఒక బెస్ట్ కస్టమర్ గా అయినా ఉంటాడు కదా. మీకు బిజినెస్ చేసే ఆలోచన లేకపోయినా కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాడుకోవడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పినా కూడా ఆ కస్టమర్ ఒక లీడర్ గా అయినా తయారవుతాడు. ఇలా చేయడం వల్ల మన నెలవారీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ఆ కస్టమర్ కి మనము బెస్ట్ కస్టమర్ ని ఎంచుకున్నప్పుడు కస్టమర్ వాడుకుంటుంటే ఆ కస్టమర్ మన ప్రోడక్ట్స్ వాడిన తర్వాత మన ప్రోడక్ట్ బాగున్నాయి అని తను కూడా బిజినెస్ చేద్దామని అనుకుంటాడు. అప్పుడు తను కూడా ఒక లీడర్ గా మారి మన ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీకు పెద్ద ఇన్కమ్ రావాలనంటే రోజు మీ డౌన్ లో న్యూ జాయినింగ్స్ జరగాలి. ఖచ్చితంగా మనకి పెద్ద ఇన్కమ్స్ రావాలనంటే ఉన్న డౌన్ లైన్ తోనే మనకి పెద్ద ఇన్కమ్ వస్తుందని ఖచ్చితంగా అనుకోవద్దండి. ఎవరైనా కూడా ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే. మనకి పెద్ద ఇన్కమ్ రావాలంటే మన అండర్ లో న్యూ జాయినింగ్స్ అనేవి డైలీ జరుగుతూనే ఉండాలి, రీటైల్స్ జరగాలి, అప్పుడే మనకి పెద్ద ఇన్కమ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్కమ్ వస్తుంది. నిజమే కదా.
మన వెస్టేజ్ బిజినెస్ మొత్తం పీవీ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద పీవీ వస్తే పెద్ద ఇన్కమ్ అనేది వస్తుంది. అప్పుడు మన డ్రీమ్స్ ను కూడా నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి ఒక్కరు కూడా ప్రతి రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. మిస్టేక్ నెంబర్ 6 అండి, లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్. మీ కలలను కలవట్టే వారి మాటలు వినకండి. వీళ్ళు ఎక్కడ ఉండరండి, మన పక్కనే ఉంటారు. మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి, మీ పక్కన ఉన్నవారు, మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేక వస్తుంది. ఖచ్చితంగా మనం ఏదైనా ఒక బిజినెస్, వెస్టేజ్ అని కాదు, ఏ బిజినెస్ చేయాలన్నా కూడా మన ఫ్రెండ్స్ కి చెప్పినా, మన రిలేటివ్స్ చెప్పినా, మన ఇంట్లో చెప్పినా కూడా ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఏంటంటే నో, వద్దు వద్దు, ఇంట్లో కూర్చో, వద్దు వద్దు. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి చెప్తాం? ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకే చెప్తాము, తర్వాత నైబర్స్ కి, తర్వాత ఫైనల్ గా ఫ్రెండ్స్ కి. వీళ్ళు చాలండి మన కలల్ని నిజం కాకుండా అడ్డుకట్ట వేయడానికి. వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకంటే వెస్టేజ్ గురించి తెలుస్తుంది మీరు, మీటింగ్ విన్నది మీరు, ఏం చేస్తే ఎలా మీ డ్రీమ్ సాధించవచ్చు మీకు అవగాహన ఉంటుంది. 10 మంది 10 రకాలుగా మాటలు అంటుంటారు, మీరు మీ చెవులు మూసుకోండి. అవగాహన లేని వారితో అస్సలు వెస్టేజ్ గురించి చర్చించవద్దు మిత్రమా. వెస్టేజ్ గురించి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందైతే వెస్టేజ్ ప్లాన్ విని, స్టోర్ లో కూర్చొని ప్లాన్ విన్న వాళ్ళు మాత్రమే ఒక నిర్ణయం ఖచ్చితంగా గట్టిగా తీసుకుంటారంటే. ఎందుకంటే వాళ్ళకి ప్లాన్ తెలుసు, దానిలో ఉన్న బెనిఫిట్స్ తెలుసు, అందులో 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ తెలుసు, ఏం చేస్తే బాగుంటది, 3 జనరేషన్ ప్లాన్ గురించి తెలుసు. ఖచ్చితంగా వెస్టేజ్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వినరండి. వాళ్ళకి మన చెవులు ఇవ్వనవసరం లేదు. అట్లనే 10 మంది వెస్టేజ్ ప్లాన్ గురించి చెప్పడానికి వెళ్ళినా కూడా 10 మంది 10 రకాలుగా ఉంటారు. నీకు ఇప్పుడే తెలిసిందా, నాకు ఎప్పుడో తెలుసున్నా, నాకైతే 5 సంవత్సరాల ముందే తెలుసు ఈ ప్లాన్ గురించి, నేనే చేయలేదు అంటే వాళ్ళకి సాధ్యం కాలేదు. బట్ మనం నిర్ణయం తీసుకున్నాం కదా, ప్లాన్ మనకు నచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం ఇందులో నిలబడి సక్సెస్ అయి చూపించాలి. ఎందుకంటే 10 మంది 10 రకాలుగా వింటారు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ విన్నారు, మనం ఏంటో తెలుసుకున్నాం, ఇందులో ఉన్న డెప్త్ ఏంటో మనకు అర్థమైంది, ఇందులో ఫ్యూచర్ ఉన్నది, ఇందులో మన 3 జనరేషన్ ఇన్కమ్ ఉన్నది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. తీసుకున్న నిర్ణయం మనది కాబట్టి మన నిర్ణయం మీద మనం స్ట్రాంగ్ గా నిలబడి ఉండాలి. అసలు అవకాశం లేని వారితో వెస్టేజ్ గురించి చర్చించవద్దు. అసలు వినడానికి కొంతమంది ఇష్టపడరండి. వాళ్ళతో అసలు ఈ వెస్టేజ్ ప్లాన్ గురించి చర్చించి మన టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఉండడం బెటర్. వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది. దానిని నిరూపించుకోవడానికి పట్టుదలను ఒక ఆయుధంగా మార్చుకొని ఒక 2 నుండి 3 సంవత్సరాలు పునాది వేసుకొని పనిచేయండి. మీ ఇంట్లో ఉన్న వారికి వెస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కలిగించండి. లక్ష్యం పెట్టుకొని పనిచేయండి. అంతే కదా. ఈ ప్లాన్ గురించి మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. మనకి బిజినెస్ అనేది ఒక అవకాశం రూపంలో వచ్చింది అని చెప్పండి. ఒక 2 నుండి 3 సంవత్సరాలు ఇందులో ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని కూడా చెప్పండి. మన డ్రీమ్స్ నెరవేరుతాయని చెప్పండి. సపోర్ట్ చేయమనండి. వీలైతే కూడా మీ ఫ్యామిలీని, మీ హస్బెండ్ ని కానీ, మీ వైఫ్ ని కానీ ఒక రోజు మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మనకి చాంపియన్స్ డే ఉంటాయి, అలాంటి వాటికి తీసుకెళ్ళండి. మన సన్మానాలు, సత్కారాలు, మనకి ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇందులో చూపెట్టండి. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళ టెస్టిమోనీస్ అయినా ఎప్పుడైనా కనెక్ట్ కావచ్చు. ఎందుకు వద్దు వద్దు అని చెప్తున్నారు, ఇంత బిజినెస్ ఉంది కదా, ఇందులో ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టట్లేదని మీరు చెప్పండి. చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా కన్విన్స్ చేసి బిజినెస్ లోకి తీసుకొని రండి. కనీసం సపోర్ట్ ఇవ్వమనైనా అడగండి. మనం చేసుకుంటూ ఉంటే కూడా కనీసం మనకి సపోర్ట్ ఇచ్చినా కూడా ఇందులో మనం ఖచ్చితంగా నిలబడతామండి. ఒక 2 నుండి 3 సంవత్సరాలు ఏ బిజినెస్ లో అయినా సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఒక 2 నుండి 3 సంవత్సరాలు ఉండాల్సిందే. ఇందులో కూడా ఒక 2 నుండి 3 సంవత్సరాల టైం పెట్టండి, సక్సెస్ అవ్వండి. అప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు. మిస్టేక్ నెంబర్ 7, అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. మీ అప్లైన్ ని నిందించకండి. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి. ప్రతి చిన్న పనికి కూడా మన జాయిన్ చేసింది ఎవరండి? మన అప్లైనే కదా. ప్రతి చిన్న పనికి కూడా మన అప్లైన్ రావడం లేదు, సపోర్ట్ ఇవ్వడం లేదు అని నిందించకండి. అప్లైన్ ఇది చెప్పడం లేదు, నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు అని అప్లైన్ నిందించకూడదు ఎప్పుడు కూడా. కంప్లైంట్ చేసే వారికి విలువ ఉండదు. మా అప్లైన్ ఇలా అని కంప్లైంట్ చేస్తే వారికి విలువ అనేది ఉండదు. ఎందుకంటే మనం ఏం చేస్తామో మన డౌన్ లైన్ కూడా అదే చేస్తుంది. మన అప్లైన్ ని మనం నిందించకుండా ఉంటేనే మనల్ని కూడా మన డౌన్ లైన్ కూడా నిందించకుండానే ఉంటారు. అంటే ఇందులో ఫాలో అవ్వడమే కదా. మన అప్లైన్ కి మనం ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తామో మన డౌన్ లైన్ కూడా చూసి నేర్చుకోవాల్సిందే కదా. అందుకే ఒకరి అడుగు జాడల్లో ఒకరు నడవడం అని అంటే, పైన అప్లైన్ ఏం నిందిస్తుందో కింద డౌన్ లైన్ కూడా యాజ్ డీజ్ ఆలోచిస్తుంది. మనం మన అప్లైన్ ని నిందిస్తే మన డౌన్ లైన్ మనల్ని నిందిస్తుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా. మీ టీంలో విషయాలు వేరే టీంకి చేరవేయద్దు. ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా మాట్లాడొద్దు.
నా అప్లైని ఇలా చేశారండి, నా అప్లైని అలా అన్నారని బయట క్రాస్ టీమ్‌తో చెప్తూ ఉంటారు. బట్ అలా ఎప్పుడూ చెప్పకూడదండి. మన అప్లైన్ గురించి నెగెటివ్ చేయకూడదు. మన అప్లై నెగెటివ్ అయితే ఆటోమేటిక్‌గా మనం కూడా నెగెటివ్ అయితాం అన్న ఫీలింగ్‌తోనే ఉండాలి గానీ, క్రాస్ టీమ్‌తో ఏదైనా బిజినెస్ పరంగా చర్చించండి గానీ, మన అప్లైన్ గురించి చర్చించాల్సిన అవసరం మనకేముంటదండి? సో, తనని నెగెటివ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం కూడా నెగెటివ్ అయిపోయినట్టేనండి. మీ విజయానికి, వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చాలా అవసరం. అంతే. ఇక్కడ అప్‌లైన్ ఎంత ఇంపార్టెంటో డౌన్‌లైన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇద్దరి కలయికనే 50% ఉంటుందండి. కాబట్టి మనం అప్‌లైన్ సపోర్ట్‌తోనే డౌన్‌లైన్ ఎదుగుతారు. అలాగే డౌన్‌లైన్ సపోర్ట్‌తోనే అప్‌లైన్ ఎదుగుతారు. ఇద్దరి కలయికతోనే సక్సెస్ అవ్వచ్చు. మన డౌన్‌లైన్‌కి మరియు అప్‌లైన్‌కి వాళ్ళతో గుడ్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి అంతేనండి. వాళ్ళతో గుడ్ కమ్యూనికేషన్ రిలేషన్ బిల్డ్ చేసుకుంటేనే ఆటోమేటిక్‌గా మన సక్సెస్ అనేది గ్రోతింగ్ వస్తుంది. వారి బలహీనతలను వదిలేసి మీ బలాలను పెంచుకోండి. అప్లైన్ దగ్గర నెగెటివ్ ఉంటే దాన్ని ఫోకస్ చేయకండి. పాజిటివ్‌గా ఉండే పాయింట్ తీసుకొని వర్క్ చేస్తే సక్సెస్ అవుతాం. ఓకే. అప్లైన్ ఏదో ఒక విషయంలో వీక్‌గా ఉండొచ్చు. అది వదిలేయండి. నీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో, అంటే తన దగ్గర ఏం స్ట్రాంగ్ పాయింట్ కనెక్ట్ అయిందో దాన్నే తీసుకొని వాళ్ళతోనే సక్సెస్ తీసుకోవచ్చు గదా! అప్లైన్ వీక్‌నెస్ నీకెందుకు? తన స్ట్రాంగ్‌నెస్‌ని పట్టుకొని నువ్వు బిజినెస్ చేసుకొని నీ బిజినెస్‌ని పెంచుకో. అప్లైన్ గురించి నీకెందుకు? అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్‌గా చేసే వ్యక్తి, మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్లైన్ మాత్రమే. ఖచ్చితంగా అండి అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఎలా ఉన్నా సపోర్ట్ చేసే వ్యక్తి ఒక అప్లైన్ మాత్రమే. అలాగే మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వారు గూడా ఎవరైనా ఉన్నారంటే మన పేరెంట్స్ తర్వాత మన అప్లైన్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ వాళ్ళకిస్తే సరిపోతుంది. అప్లైన్‌ని నిందించొద్దు. మన టీమ్ కూడా మనకి ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తది. ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడుగాను, ఒక నాయకుడుగాను, జయించేవాడుగాను ఉండాలి. అవునండి. ప్రతి స్పాన్సర్ గూడా ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే కత్తులు, బల్లాలతో ఎలా అయితే వెళ్తామో, ఎంత శక్తిని కూడగట్టుకొని వెళ్తామో, అలా మనము బిజినెస్‌లో ఎవరు ఎన్ని నెగెటివ్‌లు చెప్పినా గూడా మనం వినకుండా ఉండాలి. మనం బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు గూడా అంతే కాన్ఫిడెంట్‌గా మన టూల్ కిట్స్‌తో, మన బుక్కుతో, మన డెమో కిట్‌తో అన్నిటితోని గూడా వెళ్ళాలండి. ఎందుకంటే మనం వెళ్తే అక్కడ ఐడీ పడాల్సిందే అన్నట్టుగా ఒక యుద్ధానికి వెళ్ళినట్టే వెళ్ళాలండి. అట్లా వెళ్ళినప్పుడే మనకి ఐడీ పడి మనకి పర్చేస్ చేస్తేనే మన బిజినెస్ అనేది కూడా గ్రోత్ అవుతుంది కదా! అలా కూడా మనం ఒక నాయకుడిగా జయించగలుగుతాం. వెస్టేజ్‌లో విజయం సాధించాలంటే ఒకే ఒక్క సూత్రం. ఫాలోయింగ్ ద సిస్టమ్ అండ్ ఫాలోయింగ్ అప్లైన్. మనం సిస్టమ్‌ని ఫాలో అవుతూ, అప్లైన్‌ని ఫాలో అవుతూ సక్సెస్ అనేది తీసుకోవచ్చండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. ఈ 7 మిస్టేక్స్ అన్నవి ఫస్ట్ టైమ్ అండి నేను ఈ సెషన్‌లోకి రావడము. కొంచెం టెన్షన్‌గానే ఉంది. ఏమైనా మిస్టేక్స్ చెప్పి ఉంటే ఐ యామ్ వెరీ సారీ అండి. థాంక్ యూ అండి. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ నేమ్ చెప్తారా? శిరీష గారు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై నేమ్ ఇస్ శిరీష రాజు. నేను ప్రజెంట్ బ్రాంచ్‌లో ఉన్నాను. నా డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎండ్ కల్లా ఖచ్చితంగా స్టార్ కావాలి, కార్ తీసుకోవాలండి. 1,00,000 ఎర్న్ కూడా చేయాలి. అలాగే నా అండర్‌లో కమిట్మెంట్‌గా వర్క్ చేసే వాళ్ళకి 1,00,000 1 కార్ ఇస్తే నేను 10,00,000 తీసుకోవాలండి. అలాగే నేను కోర్ టీమ్ కూడా తయారు చేసుకుంటున్నానండి. 50 మెంబర్స్ కోర్ టీమ్‌ని తయారు చేసుకుంటూ వాళ్ళకి 15,000 ఇచ్చుకుంటూ నేను 5,00,000 ఎర్న్ చేయాలని గోల్‌తో వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు. చాలా బాగా చెప్పారు. 7 మిస్టేక్స్ అందరికీ అనుకుంటే తెలిసిందే. బట్ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ అదే విధంగా మీరు ఫస్ట్ సెషన్ అన్నారు కానీ బట్ ఎక్కడ అలా అనిపించలేదు. బట్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. మంచి వాయిస్ బేస్ కూడా ఉంది. అండ్ మీరు మీ హస్బెండ్ రాజు గారు కూడా మంచి క్వాలిఫైడ్ మీరు. మీలాంటి వాళ్ళ సిస్టమ్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం చాలా ముఖ్యం. డెఫినెట్ గా మీరు మంచి అచీవ్మెంట్ సాధించాలి. ఎంతో మంది ఎడ్యుకేషన్స్ ఉన్న వాళ్ళు మార్కెట్ లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సిస్టమ్ ని కనెక్ట్ చేసి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం ఇద్దరికి. అండ్ మంచి సెషన్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఈవినింగ్ సెషన్ కూడా రావాలని విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో మచ్ మేడం. సో లీడర్స్ 330+ మెంబర్స్ ఉన్నారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో 7 మిస్టేక్స్ చాలా మంచి నాలెడ్జ్ మేడం ద్వారా మనం తీసుకోవడం జరిగింది. రెగ్యులర్ గా మనం జాయిన్ అవుతూ మన టీమ్ ని అటెండ్ చేయించడం ద్వారా ఒక అద్భుతమైన నాలెడ్జ్ ని మనం తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ అనేది మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది ప్రతి లీడర్ యొక్క సెషన్ లో. ఇవాళ మేడం చెప్పిన వాటిలో కూడా కొన్ని పాయింట్స్ డెఫినెట్ గా మనకు కనెక్ట్ అవుతాయి.
సో అందుకే అటెండ్ అవుతూ నేర్చుకోవడం ద్వారా అది మనకు ఉపయోగపడుతుంది, మన టీం కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో కాబట్టి రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. అండ్ దాంతోపాటు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో మనం కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం మంచి సర్వీస్ మోడల్తో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. ఈ 13కి మే నెల 13 నెక్స్ట్ వీక్ లో సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నాం, 5వ సంవత్సరంలోకి ఎంటర్ అవబోతున్నాం. సో కాబట్టి ఒక అద్భుతం స్టార్ట్ చేసినప్పుడు ఊహించలేదు, బట్ ఇవాళ మీ అందరి సపోర్ట్స్ బ్లెస్సింగ్స్ వల్ల చాలా ఎక్సలెంట్ గా ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మనం స్టార్ట్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగానే మనం ఆల్రెడీ సార్ లాస్ట్ టైం మాట్లాడారు, రంజిత్ సార్ విషయాలని చెప్పారు. సో దానికోసం కొన్ని చారిటీ ఈవెంట్స్ మనం ప్లాన్ చేస్తున్నాం ఆంధ్ర తెలంగాణలో. సో దానికి సంబంధించి ఆంధ్రాలో కేవీఆర్ గారు, విశ్వ గారు, ఆయన నెంబరు అక్కడ డీటెయిల్స్ అది ఇవ్వడం జరిగింది. అక్కడ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారు, డొనేట్ చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, ఆయన ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో మధుసూదన్ రెడ్డి గారు క్రౌన్ డైరెక్టర్, అక్కడ వచ్చేసి విశ్వ గారు డైమండ్ డైరెక్టర్, విజయనగరం, శ్రీకాకుళం. సో ఈ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ గ్రూప్స్ లో షేర్ చేశారు. కాబట్టి ఎవరికి వాళ్ళు తోచినంత దాన్ని స్పాన్సర్ చేయొచ్చు. ఇక్కడ మ్యాండేటరీగా ఎంత ఇవ్వాలని లేదు, కోర్స్ కూడా ఏం లేదు. సో ఒక మంచి కార్యక్రమానికి మన వంతు సాయంగా డెఫినెట్ గా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా మీరు దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. 13వ తారీఖు నుంచి ఆ ఈవెంట్స్ అవి ప్లాన్ చేస్తారు. సార్ కూడా దాని గురించి డీటెయిల్ గా మాట్లాడతారు, అందిస్తారు తర్వాత. ఓకే, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకోసం మరొకసారి. అండ్ అదే విధంగా మనం ఫ్యూచర్ లో ఎంతో మందికి నిజంగా సర్వీస్ ఇవ్వాలి, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసిడి ఈహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. అండ్ ఎక్కడ మీటింగ్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి. దాని ద్వారా మీకు లోడ్ తగ్గుతుంది. అండ్ అదే విధంగా మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. చూస్తున్నారు ఇవాళ ఎక్సలెంట్ నాలెడ్జ్ మన లీడర్స్ షేర్ చేస్తున్నారు. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ నైట్ సెషన్స్ అని రికార్డ్ చేస్తున్నాం. సో అదే విధంగా గెస్ట్లు వస్తున్నారు, ఇవన్నీ రికార్డ్ అయి ఉంటున్నాయి. సో ఖచ్చితంగా మన గ్రోత్ కి, మన టీమ్ గ్రోత్ కి మంచి లీడర్స్ ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తి సర్వీస్ మోడల్లో మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ మన యొక్క విజన్, అదే విధంగా మన యొక్క విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. 31 డిసెంబర్ 2025 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh ఎర్నర్స్, 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్, 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీ టీం కూడా పార్టిసిపేట్ చేస్తూ మీరందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వన్స్ అగైన్ మేడం శిరీష్ గారు, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాల్స్ తీసుకున్నామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి నాలెడ్జ్ మీద ఇచ్చారు. ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఇంకా ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా ఆలోచిస్తున్నారు, ఇది కరెక్టా కాదో, చేయొచ్చా లేదా ఇవన్నీ కూడా. సో డెఫినెట్ గా ఇలాంటి ఒక నాలెడ్జ్ ని మనం తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఇవ్వడం అంత ఇంపార్టెంట్. సో మీలాగా ఇద్దరు కూడా మంచి క్వాలిఫైడ్, ఇది మా ఇద్దరు కూడా మంచి క్వాలిఫైడ్. సో ఇలాంటి క్వాలిఫికేషన్ వాళ్ళు చాలా తక్కువ రేర్ గా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే సొసైటీలో ఏంటంటే ఆల్రెడీ సోర్సెస్ లేని వాళ్ళు మెయిన్ గా వస్తుంటారు. బట్ ఈ రోజు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ సోర్స్ పెట్టుకొని రావడానికి ఇష్టపడరు. బట్ ఈ రోజు మీరు రావడానికి వచ్చారు, మంచి సెషన్ తీసుకున్నారు. సో డెఫినెట్ గా రాబోయే రోజుల్లో 100% మంచి అచీవ్మెంట్ తీసుకున్నారు, మంచి స్థాయికి వెళ్తారు కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అండర్ లో ఉండడం చాలా మేడం, మీ అండర్ లో ఉండడం చాలా హ్యాపీ సార్. మీ మెంటర్ లో ఉండడం ఇంకా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. చాలా సపోర్ట్ ఇస్తున్నారు సార్ మీరు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మధ్యాహ్నం టీ టైం చేస్తున్నాం లేడీస్ కి. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ టైంలో ఏమవుతుందంటే లేడీస్ కి చాలా మంది స్కూల్కి వెళ్ళి లేకపోతే ఇంకోటి కానీ పనులు ఉంటాయి. సో మధ్యాహ్నం టీ టైంలో మీలాంటి ఇప్పుడు చేసిన ఇస్తే మీ ఎడ్యుకేషన్ ఎగ్జాంపుల్ చెప్తే చాలా మందికి అది ఇన్స్పైర్ గా అవుతుంది. లెక్కలు తీసుకోవడం కాదు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తున్నారు చేస్తున్నారు అనేది చాలా ఇన్స్పైర్ గా మోటివేషన్ గా ఉంటుంది. సో మధ్యాహ్నం టీ టైం చేసినా కూడా మీరు ఇవ్వడానికి ప్లాన్ చేయండి. మంచి చేసిన నా చిరంజీవి సార్ గారిని అందరూ కూడా మంచి చేసిన మనిషి వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా రాక్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్.
థ్యాంక్ యూ. ఇమ్యూనైజేషన్ రావాలి, అక్షరాలను ప్లస్ రీచ్ అవ్వాలి, భగవంతుని మంచి ఆరోగ్యం వాళ్ళకి కోరుకుంటూ అంతేగాని థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. చూడండి, ఒక మంచి సజెషన్ ఇచ్చారు మేడం కానీ సార్ కానీ, హై క్వాలిఫైడ్ పర్సన్స్. సో ఈ రోజు ఎడ్యుకేషన్ అనేది మీకు తెలిసిన విషయమే. నిన్న రీసెంట్ గా మన హైదరాబాద్ లో కానీ, తెలంగాణలో కానీ, అదే స్టేట్ వేరే స్టేట్స్ లో కానీ, లేకపోతే అబ్రాడ్ కంట్రీస్ లో కానీ ఈ రోజు చాలా జాబ్స్ అనేది రిమూవ్ చేస్తున్నాం, ఉన్న జాబ్స్ ని పీకేస్తున్నాం. సో ఈ రోజు మనకు ఆల్టర్నేట్ గా ఎక్కడ కూడా ఏది సోర్సెస్ లేదు. బట్ ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని దూసుకెళ్ళిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఒక పేదవాడిని దానికి గురించి చేసే ఒక మార్గం అది. సో ఈ రోజు దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలనేది క్లారిటీ తీసుకుంటూ దానికి కరెక్ట్గా సమయం అట్లా చేసుకుంటూ డెఫినెట్ వర్క్ చేస్తాం. సో టీమ్ హెల్పింగ్ రెడీగా ఉంది, రెండు రెడీగా ఉన్నారు, డెఫినెట్ వర్క్ చేస్తాం. సో అదే రాత్రి మనం చూసాం, ఒక టాపిక్ మేస్టర్ ఉన్న వ్యక్తి రాత్రి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక రవి గారు సూపర్ ఎక్స్పీరియన్స్ సెషన్ ఇచ్చారు. ఈ రోజు ఈవినింగ్ స్వప్న మేడం వస్తున్నారు. సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి, వర్క్ చేయండి. ఎస్పెషల్లీ రేపు మనకి ఏదైతే 100 ఉంది కన్సిస్టెన్సీ. రేపు లాస్ట్ డేట్ అంటే మనకి గిఫ్ట్ 85 మెంబర్స్ మంచి గిఫ్ట్ వస్తుంది కంపెనీ. అదొకటి ప్లాన్ చేయండి. తర్వాత లీడర్స్ దయచేసి మన కంపెనీ ఏదైతే ఇంక్రెడిబుల్ ఇండియా ఇచ్చిందో సూపర్ ఆఫర్ అండి. ఒక సామాన్యుడు లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం కోసం 2 days లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం కోసం 2 days అండ్ 2 nights and 3 days. సో ఇలాంటి ఒక ఆఫర్ ని మనం దయచేసి మిస్ చేసుకోవద్దు. అది 5% నుంచి డిఎస్డి వరకు ఇస్తున్నారు. సో అది మీకు నాకు అని కాదండి, అందరికి సేమ్ మోడల్ ఇస్తుంది కంపెనీ. ఒక సందర్భంలో ఏంటంటే ఒక గోల్ ఇచ్చేది. సో 5% నుంచి అందరికి అవకాశం ఇస్తుంది, సింపుల్ అవకాశం. సో దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేసుకున్నట్లయితే అండి, కొత్త వాళ్ళు ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు 8% క్వాలిఫై అవుతూ కింద 3 క్వాలిఫై చేయాలి, సింపుల్. అదే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే లాస్ట్ మంత్ బిఫోర్ మంత్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త వాళ్ళు ఫాస్ట్ ఐడి మీకు తెలిసిన విషయం. ఫాస్ట్ ఐడి అంటే మన ఆన్లైన్ యాప్ ఓపెన్ చేసిన ఫస్ట్ మీ ఐడి వస్తుంది, కింద అప్లైన్ ఐడి. అప్లైన్ అంటే మీరు ఎవరి కింద వేయడం వాళ్ళది. సో వాళ్ళకి ఒక 4 ఐడీస్ చేసి వాళ్ళకి 8% చేస్తే మనం క్వాలిఫై అయిపోతాం. సో ఇంత సింపుల్ ఆఫర్. అదే 8 మంది చేస్తే మీరు ఇద్దరు చేశారు అనుకోండి, 4 మెంబర్స్ చేస్తే 1 టికెట్ వస్తుంది, 8 మెంబర్స్ చేస్తే 2 టికెట్లు వస్తుంది. సో అలా ఇద్దరు తీసుకెళ్ళచ్చు. సో కంపెనీ ఇంత మంచి ఆఫర్ ఇచ్చి చేసినప్పుడు దాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేయగలిగితే డెఫినెట్ వర్క్ చేస్తామండి. మనం ఇలాంటి ఒక అచీవ్మెంట్ మిస్ చేసుకోవద్దు. సో లేడీస్ నాకు తెలిసి అందరూ కూడా మంచి నాలెడ్జ్ పర్సన్స్, మంచి రేపు పొద్దున్న ఫ్యూచర్ లో డెవలప్ అవ్వాలని ఆలోచన ఉన్న వ్యక్తులు డెఫినెట్ గా వర్క్ చేస్తారు, ఇంటిగ్రేట్ చేస్తారు. వన్స్ అగైన్ ఇంకా మంచి డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ లీడర్. థ్యాంక్ యూ శ్రీష్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చిరంజీవి సార్. కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం, ఎక్సలెంట్ సెషన్. చాలా బాగా చెప్పారు. ఫస్ట్ టైం అన్నట్టుగా, నిజంగా ఉమా సార్ చెప్పినట్టు ఫస్ట్ టైం అన్నట్టుగా అయితే లేదు. చాలా కాన్ఫిడెన్స్ గా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే విధంగా మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో అది 100% ఫుల్ఫిల్ అవుతుంది వెస్టేజ్ ద్వారా. ఇద్దరు సారు మీరు మంచి కమిట్మెంట్ తో చేస్తున్నారు, మంచి హైలీ ఎడ్యుకేటెడ్. సో మీరు కనుక ఈవినింగ్ వస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది మేడం. త్వరలో మీరు ఈవినింగ్ సెషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా మీరు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. నాకైనా సార్కైనా కూడా, ఎవరికైనా కూడా, మా టీం వరకైనా కూడా చాలా మంచి సపోర్ట్, మంచి మెంటరింగ్ లో ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఖచ్చితంగా మనందరం కూడా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ లో మనందరం అదృష్టం. తప్పకుండా అందరం గెలుద్దాం, ఇంకా 10 మందిని గెలిపిద్దాం. థ్యాంక్ యూ మేడం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉమా సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్, ఇంత అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ. అది మేడం పేరు తెలియదు సార్. శిరీష గారు. శిరీష మేడం సూపర్ చెప్పారు మేడం. సెక్షన్ మాత్రం బాగా అర్థమైంది, చాలా బాగా చెప్పారు. మనం బిజినెస్ ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలా డెవలప్ అవుతాం అనేది చాలా అర్థమైంది మేడం. చాలా సూపర్ చెప్పారు మేడం. ఇలాంటి మరెన్నో సెక్షన్లు చెప్పాలని, అందరికీ మాకు అర్థమయ్యేలా వివరించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం మేడం. ఉమాశంకర్ సార్, మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నా సార్. లహరి మేడం మీది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్రెడీ థ్యాంక్ యూ మేడం. నా డ్రీమ్ వచ్చేసి ఈ డిసెంబర్ వరకు కల్లా 1 lakh కార్ తీసుకోవాలి. వచ్చే నెల వరకు బ్రాంచ్ అవుతూ
నాకు బైక్ అంటే చాలా ఇష్టం. స్కూటీ తీసుకోవాలని నాకు చాలా కోరిక మేడం. అయినా మా సార్ కొనిస్తా అన్నా కూడా నాకు ఏమొద్దని నేను అన్నాను. ఎందుకంటే నా శక్తితోటి, నా శక్తి సహాయంతో నేనే కొనుక్కోవాలి, ఇతరుల మీద ఆధారపడేది కాదు. నేను వెస్టేజ్ బిజినెస్ వచ్చిన కాడ నుండి చాలా ధైర్యం వచ్చింది మేడం నాకు. థ్యాంక్ యూ మేడం. మైసెల్ఫ్ ధనలక్ష్మి సుధాకర్, ఐఎమ్ ఫ్రమ్ పల్వెల్పుల. మా అప్లైన్ వచ్చేసి అరుణ మేడం, మెంటర్స్ వచ్చేసి చిరంజీవి సార్, శ్రీలత మేడం, రంజిత్ కుమార్ సార్, థ్యాంక్ యూ సార్, ఉమాశంకర్ సార్, లహరి మేడం, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. షార్ట్లీ మీరు మట్టి తీసుకోవాలని విష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. శిరీష గారు. గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ మేడం, శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు సెషన్ మాత్రం ఎక్సలెంట్ మేడం. 7 మిస్టేక్స్ అనేది ప్రతి ఒక్కరం ఏదో ఒక విషయంలో ఎంత నేర్చుకున్నా ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాం మేడం. కానీ వాటిని ఎప్పటికప్పుడు ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ ఉంది మేడం వెస్టేజ్ లో. ఖచ్చితంగా నేర్చుకుంటూ మేము కూడా చేసే మిస్టేక్స్ ని అధిగమించుకుంటూ ముందుకెళ్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు ఈ రోజు. మీ టెస్ట్ కూడా మాకు కనెక్ట్ అయింది మేడం. మీరు అంతా చదువుకున్నారు సారు మీరు, అయినా కూడా వెస్టేజ్ అర్థం చేసుకుని నిలబడ్డారు మేడం. చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మైసెల్ఫ్ శిరీష రఘువీర్ ఫ్రమ్ కాజీపేట్. నా షార్ట్ డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ కల్లా యూత్ నచ్చి 2 lakhs తీసుకుంటాను. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసి నాతో కమిట్మెంట్ గా పనిచేసే 10 మందికి 1,00,000 కారు ఇప్పించుకుంటాను. నేను 10 లక్షలు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్, మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనీషా గారు. గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. శిరీష మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు. చాలా కాన్ఫిడెన్స్ గా, ఫస్ట్ టైం అయినా కానీ చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చెప్పారు. చాలా బాగా వచ్చింది సెషన్. ఇలాగే ముందుకు వస్తూ ఉంటే 100% సక్సెస్ అవుతారు మేడం. మీరు చెప్పగానే ప్లాన్ చాలా మంది సతాయిస్తారు, కానీ ప్లాన్ వినగానే ఓకే అన్నారు. అది ఫస్ట్ సక్సెస్ అక్కడే ఉంది మేడం. మీరు చిన్న పిల్లలు ఉన్నా కానీ 2 పిల్లలైనా వదిలిపెట్టి ఎక్కడికంటే అక్కడికి వస్తారు. 100% మనం ఒక అడుగు వేస్తే 100% అది అయిపోతుంది మేడం. మీ హార్డ్ వర్కే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మేడం. ఇలాంటి సెషన్స్ మరిన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు మా అప్లై అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు, ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ మనీషా రమేష్. ప్రజెంట్ నేను గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నేను జూన్ వరకు షార్ప్ ఎగ్ చేయాలి, సెప్టెంబర్ లో కార్ తీసుకోవాలి. నాతో కమిట్మెంట్ గా వర్క్ చేసే వాళ్ళకి 1 lakh 1 కార్ ఇచ్చుకున్నాను. నేను డిసెంబర్ వరకు 2 lakhs తీసుకోవాలని దీంతో వర్క్ చేస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సెషన్ బాగా వచ్చింది మేడం. థ్యాంక్ యూ సార్. చెప్పినట్టుగా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్న మీ సెషన్ కూడా చాలా బాగా చెప్పారు సార్. నేను హ్యాండ్ రైజ్ చేసినా కానీ నాకు అవకాశం రాలేదు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా సార్ మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సురేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. గుడ్ మార్నింగ్ శ్రీటిష మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన 7 మిస్టేక్స్ చాలా బాగా ఎక్సలెంట్, మంచి మంచి పాయింట్స్ చెప్పారు మేడం. ఆ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎస్పెషల్లీ అప్లైనర్ ని బాగా గౌరవించాలి, గుర్తించకూడదు. అలాగే అప్లైనర్ మనకు తండ్రి లాంటి వారు, ఇవన్నీ ఎగ్జాక్ట్ మంచి విషయాలు చెప్పారు మేడం.
ఈ మిస్టేక్స్ అన్ని కూడా మనం చూసుకుంటే చాలా మంచి బాగా బిజినెస్ చేయొచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇలాగే మీరు మంచి మంచి ఇంకా సెషన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అలాగే మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం శిరీష మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ పి సురేష్ రెడ్డి. అది అడ్రోడ్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేసి ఇంట్లోకి వచ్చాను సార్. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసరికి 1,00,000 సార్. అలాగే 10 members కి 10,000 చెప్పించారు. మీరు వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఉమాశంకర్ సార్. అలాగే మీరు కూడా గేమ్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ మీకు. సమ్మేట లత గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్ సార్. గుడ్ మార్నింగ్ మా శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ వ్యవస్థ మేడం, సూపర్ ఉంది. మళ్ళీ 7 మిస్టేక్ అనేది ఎక్సలెంట్ మేడం. మా అప్లైన్ అయితే నిందించద్దు, అదైతే బాగున్నది. ఎక్సలెంట్ మేడం, చాలా బాగుంటుంది, చాలా బాగా చెప్పిండు, సూపర్ చెప్పిండు మేడం. మీ డ్రీమ్ ఏదైనా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా సెల్ఫ్ లతా శ్రీనివాస్, మా చెల్పూరు. నేను సిల్వర్ డైరెక్టర్ పొల్యూషన్ లో ఉన్నా. నెక్స్ట్ ఆర్థర్లో కావాలన్నా డ్రీమ్ తో వర్క్ చేస్తున్నా. థ్యాంక్స్ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ సార్ ఉమాశంకర్ సార్. థ్యాంక్స్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. బెస్ట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. రాము నాయుడు గారు. వీరుబాయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్ ఉమాశంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్.